హలో అండి. వెల్కమ్ టు జెమిని ఈవెంట్ డైరెక్ట్ తెలుగు. ఈరోజు మనం ఒక చాలా లోతైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది వన్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ నన్ను అడిగిన టాపిక్ అండి. వాళ్ళ నేమ్ వచ్చేసి ప్రేమకుమారి 9657 అని ఉంది. వాళ్ళ నేమ్ అందులో కామెంట్లో. అమ్మా, మీరు ఇచ్చిన టాపిక్ని నేను చూస్ చేసుకున్నాను. టాపిక్ విషయానికి వస్తే, లవ్ కనెక్షన్ ఎందుకు ఇలా ఉంది? మీ లవ్ కనెక్షన్ ఎందుకు కొన్ని బంధాలు ఎంత ప్రయత్నించినా సరిగా రన్ అవ్వవు? ఓకే, సమ్టైమ్స్ ఇట్స్ నాట్ అబౌట్ లవ్, ఇట్స్ అబౌట్ కర్మ. ఓకేనా? ఒక్కోసారి మన భావాలు ఎంత ప్యూర్గా ఉన్నా కూడా మన కర్మ ఎనర్జీ మన లవ్ పాత్ని బ్లాక్ చేస్తుందండి. కొన్ని కనెక్షన్స్ యాదృచ్ఛికంగా రావు. ఓకే, దే కమ్ ఇన్ టు యువర్ లైఫ్ ఫర్ ఎ రీజన్, ఫర్ ఎ లెసన్ ఆర్ ఫర్ హీలింగ్ టు. గత జన్మలో తీసుకున్న పాఠాలే కావచ్చు, పూర్తి కాని భావాలు అవ్వచ్చు, ఆర్ అన్ఫినిష్డ్ సోల్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఈ జన్మలో నీ లవ్ స్టోరీలో యాక్టివ్ అవుతాయి, పార్ట్ అవుతాయి, అవి ఎఫెక్ట్ చేస్తాయి మిమ్మల్ని. ఓకే, అదే కార్మిక్ ఎనర్జీ, కార్మిక్ లెసన్స్ అవి మనకి ఈ లైఫ్లో చూపిస్తుంది. దట్స్ వై సమ్టైమ్స్ యూ ఫీల్ ఎ స్ట్రాంగ్ పుల్ టువర్డ్స్ సమ్వన్ వితౌట్ ఎనీ లాజిక్. ఓకే, ఎందుకు అలా కనెక్ట్ అవుతున్నారు అనేదానికి రీజన్ ఇదే. ఏంటిది? కార్మిక్ ఎనర్జీ. ఓకే, ఇది సాధారణ బంధం కాదు, ఇది కార్మిక్ కనెక్షన్, సోల్ టైస్. ఈరోజు ఈ రీడింగ్ ద్వారా ఈ యూనివర్స్ మీ లవ్ కనెక్షన్ గురించి ఏం చెప్పాలనుకుంటుందో లోతుగా తెలుసుకుందాం. ఓకేనండి? బికాస్ రిమెంబర్, రియల్ చేంజ్ కమ్స్ ఓన్లీ ఆఫ్టర్ కార్మిక్ క్లియరింగ్. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. రియల్ చేంజ్ కమ్స్ ఓన్లీ ఆఫ్టర్ కార్మిక్ క్లియరింగ్. ఓకే, మీ ఎనర్జీతో కనెక్ట్ అవుతూ యూనివర్స్ వైబ్రేషన్స్ని ఆహ్వానిస్తూ ఉంటాం మనం ఈ రీడింగ్లో. మన రీడింగ్ని స్టార్ట్ చేద్దాం డైరెక్ట్లీ. ఇప్పుడు మనం ఫస్ట్ టారెట్ డెక్ని తీసుకుందాము. టారెట్ డెక్ నుంచి నేను కార్డ్స్ తీసుకుంటాను. దెన్ లేటర్ ఫర్ కన్ఫర్మేషన్ అగైన్ ట్విన్ ఫ్లేమ్ డెక్ నుంచి కూడా నేను తీసుకుంటాను. ఈ 2 డెక్స్ నుంచి రీడింగ్ కంప్లీట్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ కమింగ్ టు ద టారెట్ డెక్. దిస్ టారెట్ డెక్ మీకు తెలుసు, నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ అండ్ దిస్ ఇస్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది డెక్, టారెట్ డెక్. ఓకే, ఇప్పుడు మనం టారెట్ డెక్ని షఫిల్ చేస్తూ యూనివర్స్ ఎనర్జీతో ట్యూన్ అవుతున్నాం. ప్లీజ్ అండి, మీ నేమ్, మీ పర్సన్ నేమ్, హ్యాండ్ సరిపోవట్లేదు, సో దట్ నేను ఇక్కడ పెట్టేసాను. ఇద్దరు నేమ్స్ చాలా స్మూత్గా, ప్యూర్గా, పీస్ఫుల్గా తలుచుకోండి. యూనివర్స్ షోస్ ద ట్రూత్ behind this connection. Let the right cards come out from this reading. As I shuffle, guide my hands, guide this reading. ఈ కార్డ్స్ అవే పడిపోతున్నాయి, సో ఐఎమ్ టేకింగ్ దీస్ 2 cards. Guide the message, universe, please. Another 2 cards I need. This is the third one. The final card from this part 1. I took this. That's enough from part 1 of tarot deck. And this is part 2 of tarot deck. I am putting here 1, 2, 3, 4. Okay. Next. Please, universe, guide my hands, be with me while doing this reading. Please give me accurate one. The second concept.
2 men 6 and I need one more 2 cards 7 don't know why this is like 8 it's completed పక్కన పెట్టేస్తున్నాను నేను డెక్ని నాకంటూ ఓకే నేను కార్డ్స్ తీసేసుకుంటాను డైరెక్ట్లీ లేటర్ నేను రీడింగ్ స్టార్ట్ చేస్తాను ట్విన్ ఫ్లేమ్ నుంచి కూడా కార్డ్స్ సెలెక్షన్ చేసేస్తాను ఫస్ట్ దెన్ ఐ విల్ స్టార్ట్ ద రీడింగ్ దిస్ ట్విన్ ఫ్లేమ్ కార్డ్స్ అనేది పార్ట్ 1 డెక్ 2 కార్డ్స్ తీసుకుంటాను ఫ్రమ్ పార్ట్ 1 ఆఫ్ ట్విన్ ఫ్లేమ్ డెక్ ట్విన్ ఫ్లేమ్ డెక్ నుంచి ఫైనల్ మెసేజెస్ తెలుసుకుందాము యూనివర్స్ మనకి చివరిగా ఏం ఆన్సర్స్ ఇస్తుందో అనేది టోటలీ నేను ట్విన్ ఫ్లేమ్ డెక్ నుంచి 4 కార్డ్స్ తీసుకుంటాను ఓకే దోస్ ఆర్ యూనివర్స్ గైడెన్స్ ఫర్ అస్ ఓకే ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ డోంట్ నో Three. That's enough. రీడింగ్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్లీ మనం ఓకే రీడింగ్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కార్డ్స్ చూద్దామండి టారెట్ డెక్ నుంచి మనకి ఏం కార్డ్స్ వచ్చినాయో చూద్దాం సి 8 ఆఫ్ పెంటికల్స్ ఓకే 8 ఆఫ్ పెంటికల్స్ నెక్స్ట్ Knight of Swords and third card set వచ్చేసి from tarot deck the Lovers beautiful fourth card set the Hierophant సారీ అండి నాకు కొంచెం కోల్డ్గా ఉంది and fifth card set Ace of Pentacles very good fifth card set 9 of Swords Knight of Swords వచ్చింది ఇక్కడ 9 of Swords వచ్చింది ఓకే చూద్దాం the sun wow the sun 7th one and final card from tarot deck 6 of Wands okay I will clear everything each and every card ఇప్పుడు ట్విన్ ఫ్లేమ్ డెక్ నుంచి కూడా చూద్దాం దిస్ ఇస్ ద కార్డ్ ఫస్ట్ కార్డ్ స్పిరిచువల్ అవేకనింగ్ కనిపిస్తుంది కదా ఇన్నర్ పీస్ దిస్ is spiritual awakening first card from twin flame deck and third card set వచ్చేసి soul communication energetic healing okay these are the cards ఇప్పుడు ఈచ్ కార్డ్కి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం మనం ఫస్ట్ కార్డ్ వచ్చేసి 8 ఆఫ్ పెంటికల్స్ ఓకే జస్ట్ వెయిట్ మినిట్ ఆల్ రైట్ ఫస్ట్ కార్డ్ వచ్చేసి 8 ఆఫ్ పెంటికల్స్ ఓకే 8 ఆఫ్ పెంటికల్స్ మనకి ఏం చూపిస్తుందంటే ఈ కార్డ్ ఏం చెప్తుంది మనకి ఈ లవ్ కనెక్షన్లో ఇప్పటి వరకు 1 పర్సన్ ఈస్ పుట్టింగ్ మోర్ ఎఫర్ట్ ఓకే
వాళ్ళ రిలేషన్‌షిప్‌ని పర్ఫెక్ట్‌గాని, బ్యాలెన్స్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం కనిపించలేదు. యూ ఆర్ బిల్డింగ్ ద కనెక్షన్ లైక్ బ్రిక్ బై బ్రిక్. కానీ వాళ్ళు అంతే డెడికేషన్ చూపించట్లేదు మీ పట్ల. ఓకే అమ్మా. ఒక్క సైడే ఒక్కరి వైపు నుంచి మాత్రమే ఎఫర్ట్స్ ఉంటున్నాయి. అదర్ సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఉండట్లేదు అనేది మనకి ఈ కార్డ్ చెప్తుంది. ఓకే. ఇంబాలెన్స్‌గా ఉంటుంది రిలేషన్‌షిప్‌లో. ఒకళ్ళు ఒక వైపు ఉంటే ఇంకొకళ్ళు ఇంకొక సైడ్ ఉంటున్నారు. ఇంబాలెన్స్. ఇది కార్మిక్ ఇంబాలెన్స్‌కి మెయిన్ హెచ్చరిక సూచన కింద మనం ఈ కార్డ్‌ని తీసుకోవచ్చు. ఓకే. ఇది మనకి కన్యా రాశి వాళ్ళకి రిజనేట్ అవుతుంది. ఓకేమా. నెక్స్ట్ కార్డ్ వచ్చేసరికి నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే. నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుందంటే మనకిక్కడ దాట్ వాళ్ళ సైడ్‌లో మీ పర్సన్ సైడ్‌లో ఇమ్మెచ్యూర్ డెసిషన్స్, రషింగ్ ఎనర్జీ, క్లారిటీ లేకపోవడం వంటి మైండ్ సెట్స్ ఉన్నాయి వాళ్ళకి. అనేది ఇక్కడ మనకి ఈ నైట్ ఆఫ్ స్వార్డ్స్ అనేది చెప్తుంది. కమ్యూనికేషన్ సడెన్‌గా వచ్చి సడెన్‌గా పోతుంది వాళ్ళ సైడ్ నుంచి మీకు. రైట్? అవునా? కాదా? నాకు కామెంట్‌లో క్లియర్ చేయండి. నాకు రిజోనేట్ అవుతుందా లేదా? నేను చెప్పేది మీ యొక్క రిజోనేట్ అవుతుందా లేదో కూడా నాకు తెలియాలి కదా! సో, ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి. ఓకే. అండ్ దే యాక్టెడ్ బిఫోర్ థింకింగ్. ఓకే. అందువల్లే ఈ ఈ ఫో ఈ ఈ డ్రాబ్యాక్స్ అన్నీ ఉన్నాయి మీ రిలేషన్‌షిప్‌లో. అండ్ హర్ట్ ద బాండ్ వితౌట్ రియలైజింగ్. ఓకే. వాళ్ళకి మెచ్యూరిటీ ఉండట్లేదు. వాళ్ళు ముందే ఏం ఆలోచించకుండా ముందు వాళ్ళకి అనిపించింది చేసేస్తున్నారు. ఆ తర్వాత ఆలోచించకపోవడం తర్వాత సంగతి మిమ్మల్ని హర్ట్ చేసేస్తున్నారు. రిలేషన్‌ని కట్ చేసేసుకోవాలి అనుకుంటున్నారు. ఆ టైంకి అలా అనిపిస్తుంది అది చేసేస్తున్నారు అంతే. క్లారిటీ ఉండట్లేదు. రషింగ్ ఎనర్జీ. ఓకే. అది ఇక్కడ. అదంతా ఎందుకు జరుగుతుంది? ఓన్లీ బికాస్ కార్మిక్ ఎనర్జీస్ ఇంకా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి కాబట్టి అది జరుగుతుంది. సో, తప్పదు అది భరించాలి. ఆ ఫేజ్‌లో ఉన్నారు మీరు. సో, అది జరుగుతుంది. ఓకే. ద లవర్స్. థర్డ్ కార్డ్ వచ్చేసి ద లవర్స్. అండ్ ద నైట్ ఆఫ్ స్వార్డ్స్ జెమినై మిథున రాశి, అక్వేరియస్ కుంభరాశి వాళ్ళకి కూడా రిజొనేట్ అవుతుందమ్మా. ఓకే. నైట్ ఆఫ్ స్వార్డ్స్. నెక్స్ట్ థర్డ్ కార్డ్స్ ఏంటండి? ద లవర్స్. లవర్స్ వెరీ ఇంపార్టెంట్ కార్డ్ ఇది. ఇది మీ ఇద్దరి మధ్య కూడా ప్యూర్ సోల్ కనెక్షన్ ఉంది అనేది కన్ఫర్మ్ చేస్తుంది. ఓకే. ప్యూర్ సోల్ కనెక్షన్. ఇది క్యాజువల్ బాండ్ కాదు. పాస్ట్ లైఫ్ కార్మిక్ టై అని కూడా స్ట్రాంగ్లీ మనకి ఇక్కడ ఇది కన్ఫర్మ్ చేస్తుంది ఈ కార్డ్. ఓకేనా. యూనివర్సే కన్ఫర్మ్ చేస్తుంది. నేను కాదు. యూనివర్స్ కన్ఫర్మ్ చేస్తుంది త్రూ దిస్ రీడింగ్. ఓకే. ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నారు. కానీ కమిట్మెంట్ విషయంలో కన్ఫ్యూజ్ చేస్తున్నారు మిమ్మల్ని. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీకు క్లారిటీ ఇవ్వట్లేదు. ఈజ్ దట్ కరెక్ట్? అండ్ నాకైతే ఈ కార్డ్ అదే చూపిస్తుంది. సో, కరెక్టా కాదనేది మీరు నాకు చెప్పాలి. సో, ఇది మిథున రాశి జెమినై వాళ్ళకి రిజొనేట్ అవుతుందండి. ఓకే. నెక్స్ట్ కార్డ్ సెట్ వచ్చేసి ఇక్కడ ఫోర్త్ కార్డ్ సెట్ కదా! ద హెరోఫెంట్. హెరోఫెంట్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనకేం చెప్తుంది? నీ ఎనర్జీ చాలా ప్యూర్‌గా, ట్రెడిషనల్‌గా, లాయల్‌గా లైక్ నువ్వు లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కోరుతున్నారు మీరు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ వీడియో చూసే వ్యూవర్స్. బట్ వారు మీ అదర్ పర్సన్ ఎవరి కోసం అయితే చూస్తున్నారో వారు మాత్రం స్పిరిచువల్ మెచ్యూరిటీకి ఇంకా టైం పడుతుంది. వాళ్ళ స్పిరిచువల్ మెచ్యూరిటీ వాళ్ళ మైండ్‌కి రావాలి. అది వచ్చేటట్టు యూనివర్స్ చేస్తుందనుకోండి. యూనివర్స్ చూసుకుంటుంది దాని పని. దాని పని ఇన్ ద సెన్స్ ఆ పని ఆ యొక్క పని అనేది యూనివర్స్ చూసుకుంటుంది. యూ ఆర్ రెడీ ఫర్ రియల్ కమిట్మెంట్. ఓకే. ఎప్పుడు యూ ఆర్ ఆల్వేస్ రెడీ ఫర్ రియల్ కమిట్మెంట్. అటు నుంచి కదా ప్రాబ్లమ్ మనకి అనేది నాకైతే ఇక్కడ మీ నుంచి నాకు ఏ ప్రాబ్లమ్ కనిపించట్లేదు. నాకు అటు సైడ్ నుంచే కనిపిస్తుంది ప్రాబ్లము. అండ్ అది కూడా త్రూ కార్మిక్ ఇది ఉండడం వల్ల. ఓకే. త్రూ కార్మిక్ బాండ్ మీ ఇద్దరి మధ్య ఉండడం వల్ల నాకు ఇదంతా ఇట్లా నడుస్తుంది. తప్పదు, ఫేస్ చేయాలి అది మరి. అది దాటితేనే మీకు మీ ఇద్దరి మధ్య రియల్ లవ్ ఫ్లో అవుతుంది. ఓకే. వస్తుంది. ఆ టైం కూడా ఖచ్చితంగా వస్తుంది.
ఓకే. వాళ్ళు మాత్రం స్పిరిచ్యువల్ మెచ్యూరిటీకి ఇంకా రాలా. మీరు ఆల్రెడీ స్పిరిచ్యువల్ అవేర్‌నెస్‌లోనే ఉన్నారు. వాళ్ళకి టైం పడుతుంది ఇంకా. ఓకేమా. ఇది టారస్ వృషభ రాశి వాళ్ళకి రిజోనేట్ అవుతుంది. ద హెరఫాంట్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటి? ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే మనకి ఈ కార్డ్, ఇది ఒక కొత్త స్టార్టింగ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. లవ్ కనెక్షన్‌లో ఒక పాజిటివ్ డోర్ తెరుచుకుంటుంది అని కన్ఫర్మ్ చేస్తుంది మీకు. ఓకే. ఇప్పటి వరకు ఏంటి, మీరు ఒక కార్మిక్ బాండ్‌లో ఉన్నారు. అది ఫేస్ చేస్తున్నారు అనేది మనకి క్లియర్ కన్ఫర్మ్ చేసింది. ఓకే. కా యూనివర్స్ మనం ఏదనుకున్నామో అదే కార్డ్స్‌ని మనకి ఇచ్చింది. మీరు రి కార్మిక్ బాండ్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. ఆ టైంలో ఉన్నారు. సో, అవి ఫేస్ చేస్తున్నారు అనేది చెప్పింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనకి ఇది చెప్తుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుంది? ఇప్పటి నుంచి మీకు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది అనేది రిప్రజెంట్ చేస్తుంది. అది లవ్ కనెక్షన్‌లో కానివ్వండి, లైఫ్‌లో కానివ్వండి. ఒక లవ్‌లో అయితే ఒక పాజిటివ్ డోర్ తెలుసుకుంటుంది. ఏ కార్మిక్ బ్లాక్స్ ఉన్నాయో అవి అన్నీ క్లియర్ అయిపోతాయి అని క్లియర్‌గా యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. ఇది ప్రాస్పరిటీ అండ్ స్టెబిలిటీ యొక్క సంకేతం యాక్చువల్లీ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అనేది. ఓకే. స్టెబిలిటీ ఇన్ రిలేషన్‌షిప్. ఓకే. స్టెబిలిటీ అంటే స్టెబిలిటీ వస్తుంది అని. ఓకేనా. మీరేం కోరుకుంటారో అది జరుగుతుంది అని. ఓకే. టారస్ వృషభ రాశి, విగ్రో కన్యా రాశి అండ్ క్యాప్రికార్న్ మకర రాశి వాళ్ళకి కూడా రిజోనేట్ అవుతుందమ్మా ఇది. ఓకే. నెక్స్ట్ కార్డ్ సెట్ 9 ఆఫ్ స్వార్డ్స్, సిక్స్త్ కార్డ్ సెట్. 9 ఆఫ్ స్వార్డ్స్. ఓకే. కనిపిస్తుందా? ఇది వాళ్ళు ప్రస్తుతం ఓవర్ థింకింగ్, గిల్ట్, రిగ్రెట్, స్లీప్లెస్ నైట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది. నైట్ ఆఫ్ స్వార్డ్స్ అంటే అదే. యాక్చువల్లీ దే ఆర్ సైలెంట్లీ సఫరింగ్ అండి. దే ఆర్ సైలెంట్లీ సఫరింగ్ థింకింగ్ అబౌట్ వాట్ దే లాస్ట్. ఓకే. హోప్ యూ అండర్స్టాండ్. కర్మ ఇప్పుడు వాళ్ళకి లెసన్స్ నేర్పిస్తుంది. నేర్పనివ్వండి, నేర్చుకోవాలి కూడా. అది చాలా మంచిది. అది మీకే చాలా మంచిది. బికాజ్ అక్కడ ప్యూర్ లవ్ ఇంకా పెరుగుతుంది. బాండింగ్ ఇంకా పెరుగుతుంది. మీకు చాలా మంచిది. యూనివర్స్ దానికోసమే ప్రిపేర్ చేస్తుంది ఇదంతా. సో, మీరు దానికి చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. సాడ్ ఎనర్జీలో, డల్ ఎనర్జీలో ఉండకూడదు. ఓకే. యూనివర్స్ థ్యాంక్ యూ. మా మనిషిని నాకు నచ్చినట్టుగా ఇదంతా మీరు చేస్తుందే మాకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. అది మీ ద్వారా వస్తాయి. మీరే తీసుకురండి అని చెప్పి యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకొని, ఆ రోజులు త్వరగా వచ్చేటట్టు చేయమని యూనివర్స్‌ని మీరు కోరాలి. ఓకే. అంతేగాని ఏంటి ఇలా అయిపోయింది అంటే అలానే అయిపోతూనే ఉంటుంది. ఖచ్చితంగా వస్తాయి అనేది మీరు కలిసి ఉంటున్నారు. తను మారింది, లేదా మారాడు, వస్తున్నారు, మా ఫ్యూచర్ ఇట్లా ఉంటుంది. ఇంకా అట్లా మేనిఫెస్టేషన్ చేసుకుంటే అదే జరుగుతుంది. ఓకే. మేనిఫెస్టేషన్‌కి చాలా పవర్ ఉంటుంది. నేను అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాను. మేనిఫెస్టేషన్‌కి చాలా పవర్ ఉంటుంది. మీరేం థింక్ చేస్తారో అదే జరుగుతుంది. ఓకే. నైన్ ఆఫ్ స్వాన్స్. ఇది జెమినై మిథున రాశి వాళ్ళకి కూడా రిజోనేట్ అవుతుందండి. ఓకే. ది సెవెంత్ కార్డ్ సెట్ చూడండి. సెవెంత్ కార్డ్ సెట్ వెరీ ఇంపార్టెంట్ కార్డ్ సెట్ త్రూ అవుట్ దిస్ రీడింగ్. ద సన్ కనిపిస్తుందా? ద సన్. అన్ని కార్డుల కంటే వెరీ స్ట్రాంగ్ ఎనర్జీ ఇక్కడ. ఓకే. నీ ఎనర్జీ ఇక్కడ రైజింగ్ మోడ్లో ఉంది అనేది ఇక్కడ ఈ కార్డ్ చూపిస్తుంది. ఓకే. నీ మీద కార్మిక్ బర్డెన్ తగ్గిపోయింది అనేది ఇక్కడ చూపిస్తుంది ఈ కార్డ్. నీ గ్లో, నీ హీలింగ్, నీ కాన్ఫిడెన్స్ పెరుగుతున్నాయనేది ఈ సన్ కార్డ్ రిప్రజెంట్ చేస్తుంది. లవ్ అండ్ లైఫ్లో కూడా క్లారిటీ, సక్సెస్, హ్యాపీనెస్ వస్తున్నాయనేది క్లియర్‌గా కన్ఫర్మేషన్ ఇస్తుంది మీకు సన్ కార్డ్. సన్ కార్డ్ వచ్చిందంటే ఇంకా అన్నీ మీరు సక్సెసే చూస్తారు అని అర్థం. అది ప్రతి విషయంలో కూడా. సో, ఇంకా మీరు హ్యాపీగా ఉండొచ్చు. మీరు బాధ అనేది అసలు తీసేయండి మనసులోంచి. మీరు చాలా హ్యాపీగా ఉండాలి. మీకు దేవుడు ఉన్నారండి. దేనికి బాధపడాలి? ఎవరి కోసం బాధపడుతున్నారు మీరు? బయటికి రండి. ఫస్ట్ బయటికి రండి. మీ బాధ ఏమన్నా ఉంటే అది దేవుడితో మాట్లాడుకోండి.
దేవుడా! మీ బాధ మీకు మాత్రమే తెలుసు. మీకు తప్ప ఎవరితో మాట్లాడినా తెలీదు. ఎవరికీ అర్థం గాదు. మీ ఒక్కళ్ళకే అర్థమవుతది. ఫస్ట్ థింగ్. ఓకే. అది అగైన్ మీ బాధ అంతలా అర్థం చేసుకునేది ఎవరు అంటే అగైన్ గాడ్. గాడ్ మీరు చెప్పకపోయినయి గూడా అర్థం చేసుకుంటారు. సో, మీ బాధని గాడ్‌తో డిస్కస్ చేసుకోండి. గాడ్ రిజాల్వ్ చేస్తారు. ఓకే అండి. దట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. ఓకే. ప్లీజ్ లిసన్ అండ్ అండర్‌స్టాండ్ మై పాయింట్స్. ఇది సన్ కార్డ్ వచ్చేసి లియోని చూపిస్తుందండి. సింహ రాశి వాళ్ళకి రిజొనేట్ అవుతుంది. ఓకే. అండ్ ద ఫైనల్ కార్డ్ సెట్ ఫ్రమ్ టారో డెక్ 6 ఆఫ్ వాండ్స్. 6 ఆఫ్ వాండ్స్ చూడండి. అసలు యూనివర్స్ ఎంత హెల్ప్ చేస్తుందంటే మనకి కార్డ్స్ ఎలా వచ్చినాయంటే 8 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మీ ఇద్దరి మధ్య కార్మిక్ రిలేషన్ ఉన్నది అని చూపించడానికి సంకేతం స్టార్ట్ చేసింది. ఎట్ ద ఎండ్‌లో ద సన్ అండ్ 6 ఆఫ్ వాండ్స్ మీనింగ్ ఏంటంటే తెలుసా? మీ లైఫ్, ఫ్యూచరు, పాజిటివ్ సిగ్నల్స్, హ్యాపీనెస్, మీరు అనుకున్నవి జరుగుతాయి. అండ్ సక్సెస్, లైఫ్‌లో క్లారిటీ అన్నిటిలో కూడా వెరీ గుడ్ రీయూనియన్ సైన్స్‌తో ఎండ్ చేసింది టారెట్ కార్డ్ రీడింగ్. ఓకే. అంటే అంత బ్యూటిఫుల్‌గా కార్డ్స్ రావడం కూడా అంత బ్యూటిఫుల్‌గా క్లియర్ క్లారిటీ వచ్చింది. ద సన్ అండ్ 6 ఆఫ్ వాండ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద కార్డ్స్. ఓకే. ఇది 6 ఆఫ్ వాండ్స్ ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే క్లియర్ కట్ ప్రేమ విషయం విజయం వైపు వస్తుంది అనేది చెప్తుంది. క్లియర్ 6 ఆఫ్ వాండ్స్ అంటేనే ప్రేమ విషయంలో విజయం వైపు వస్తున్నారు అని అర్థం. ఓకే. రికగ్నైజేషన్, వాలిడేషన్, అప్రిసియేషన్ కూడా మీకు లభిస్తాయని కూడా చూపిస్తుంది ఈ 6 ఆఫ్ వాండ్స్. ఓకే. యూ విల్ గెట్ ద లవ్ యూ డిజర్వ్ నౌ. నాట్ ద లవ్ యూ స్ట్రగుల్డ్ ఫర్, బట్ ద లవ్ యూ డిజర్వ్. ఓకే. ఇది ఫ్యూచర్ యూనియన్‌కి ఒక బిగ్ పాజిటివ్ సిగ్నల్ అండి. ఓకే. 6 ఆఫ్ వాండ్స్ అనేది ఇది కూడా మనకి సింహరాశిని చూపిస్తుంది. ఇక్కడ నాకు మిథున రాశి, జెమినై, లియో ఎక్కువగా వచ్చారు. ఎవరో వాళ్ళు కొంచెం నాకు కామెంట్ చేస్తే వాళ్ళకి ఎందుకు అంత వాళ్ళకి రీడింగ్ కనెక్ట్ అయిందో లేదో కొంచెం నాకు కామెంట్ చేసి చెప్పండి. జెమినై అండ్ లియో ఎక్కువగా. అండ్ వృషభ రాశి, టారస్ వాళ్ళు కూడా. ఓకే. అండ్ విగ్రహం కూడా వచ్చారు. విగ్రహం, కన్యా రాశి. ఓకే. మేజర్లీ జెమినై, లియో, టారస్, వృషభ రాశి, విగ్రహం. యా. నెక్స్ట్ మనం ట్విన్ ఫ్లేమ్ డెక్ నుంచి చూద్దాము. ట్విన్ ఫ్లేమ్‌లో వచ్చేసి స్టార్టింగ్ కార్డ్ ఏంటి? స్టార్టింగ్ కార్డ్ మనకి స్పిరిచువల్ అవేకెనింగ్ కదా! స్పిరిచువల్ అవేకెనింగ్ అంటే ఇక్కడ మనకి ఏం చూపిస్తుందంటే వాళ్ళు ప్రస్తుతం స్పిరిచువల్ అవేకెనింగ్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఇది కనిపిస్తుందా కార్డ్? ఇది కార్మిక్ క్లియరింగ్‌కి స్ట్రాంగ్ సైన్ అండి వాళ్ళకి ఇప్పుడు కార్మిక్ లెసన్స్ నేర్చుకుంటున్నారు. అది క్లియరింగ్ కోసం ఎంటర్ అయ్యే ఫేజ్‌లో ఉన్నారు. ఓకే. వాళ్ళ లైఫ్‌లో మార్పు స్టార్ట్ అయ్యే ఫేజ్‌లో ఉన్నారు. ఓకే. అది ఎండ్ చేసుకున్నాక, చేంజ్ అయినాక యూనివర్స్ మీ దగ్గరికి పంపిస్తుంది. సో, యూ నో నీడ్ టు వరీ అబౌట్ దెమ్. ఓకే. డెఫినెట్లీ యూనియన్ అనేది కన్ఫర్మేషన్ అయిపోయింది ఇక్కడ. మీరు కామ్‌గా, కూల్‌గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఓకే. సాజిటేరియస్ ధనుసు రాశి, పైసెస్ మీన రాశి వాళ్ళకి కూడా ఇది రిజొనేట్ అవుతుంది. అండ్ ద సెకండ్ కార్డ్ సెట్ ఫ్రమ్ ట్విన్ ఫ్లేమ్ ఇన్నర్ పీస్. నీ హీలింగ్ కారణంగా వాళ్ళ ఎనర్జీ కామ్ అవుతుంది. ఓకే. వాళ్ళ ఎనర్జీస్ చాలా హై లెవెల్ కన్‌ఫ్యూజింగ్‌గా ఇట్లా చాలా
గజిబిజి గందరగోళంగా ఉన్నారు కదా! మీరు కూల్ అవ్వండి. మీరు హీల్ అవుతూ కూల్ అండ్ కామ్‌గా మీ లైఫ్‌ని మీరు చూసుకుంటూ ఉంటే, వాళ్ళకి గూడా అది ఎందుకు అవుతుంది అంటే, ఇది బికాస్ ఆఫ్ ట్విన్ ఫ్లేమ్ మిర్రర్ ఇది ఇది మీరిద్దరూ గూడా ట్విన్ ఫ్లేమ్ రిలేషన్ కూడా కనెక్ట్ అయ్యి ఉన్నారు. సో, ట్విన్ ఫ్లేమ్ మిర్రర్ ఈచ్ అదర్స్. సో, దట్స్ ద రీజన్ ఈ మీ హీలింగ్ కారణంగా వాళ్ళ ఎనర్జీస్ కామ్ అవుతాయి. ఓకే. పీస్‌లోకి వెళ్తే వాళ్ళు కూడా సెటిల్ అవుతారని అర్థం. మీరు పీస్‌లోకి వెళ్తే. ఓకేమా? ఇది లిబ్రా తులా రాశి వాళ్ళకి రిజోనేట్ అవుతుంది. ఓకే. అండ్ థర్డ్ కార్డ్ సెట్ ఫ్రమ్ కనిపిస్తుందా? ట్విన్ ఫ్లేమ్ డెక్. సోల్ కమ్యూనికేషన్. సోల్ కమ్యూనికేషన్ మీ ఇద్దరికి కూడా ఇక్కడ ఇద్దరి మధ్య కూడా టెలిఫోనిక్ కనెక్షన్ ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. లైక్ మీకు డ్రీమ్స్‌లో వచ్చినంటే వాళ్ళకి కూడా డెఫినెట్‌గా డ్రీమ్స్‌లో వస్తున్నారండి. మీకు డైరెక్ట్‌లీ కాంటాక్ట్ లేకపోతే ఇఫ్ ఇన్ కేస్ సాంగ్స్ రూపేణంగా మీకు రీచ్ ఔట్ అయిన సాంగ్సే వాళ్ళు కూడా అక్కడ ఆపోజిట్ పర్సన్ కూడా అక్కడ వింటూ మిమ్మల్ని మెమరైజ్ చేసుకుంటున్నట్టు నంబరింగ్ త్రూ ఏంజిల్ నంబర్స్. ఏంజిల్ నంబర్స్‌కి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్‌ని మీరు డీకోడ్ చేసుకుంటే ఆ మీనింగ్ మీకు తెలుస్తుంది. ఆ మీనింగ్ ఆ పర్సన్‌కి రిజొనేట్ అవుతుంది అన్నట్టు. ఒకే రూపంలో మెసేజెస్ వస్తాయి మీకు. ఓకే. ఆ డ్రీమ్స్, సాంగ్స్, ఏంజిల్ నంబర్స్ రూపాల్లో మీకు మెసేజెస్ యూనివర్స్ మీకు ఇస్తుంది. ఓకే. అదే సోల్ కమ్యూనికేషన్ అంటే. యువర్ సోల్స్ నెవర్ స్టాప్డ్ టాకింగ్ ఈవెన్ వెన్ యువర్ మౌత్స్ డిడ్. ఓకే. That's what I'm saying, trying to saying. Please understand. Next one, fourth one. అండ్ సోల్ కమ్యూనికేషన్‌కి జెమినై మిథున రాశి, పాయసెస్ మీన రాశి వాళ్ళు కూడా రిజొనేట్ అవుతుందండి. నేను మర్చిపోయాను. ఓకే. ద ఫైనల్ కార్డ్ సెట్ ఎనర్జిటిక్ హీలింగ్. ఎనర్జిటిక్ హీలింగ్. ఓకే. ఎనర్జిటిక్ హీలింగ్ ఏం చెప్తుందంటే చూడండి, ఎనర్జిటిక్ హీలింగ్ ఈస్ ద ఫైనల్ కార్డ్ సెట్ ఫ్రమ్ ట్విన్ ఫ్లేమ్ డెక్ and the final card set throughout this whole reading, right? The actual message, the actual meaning of this energetic healing is ఇది ఒక కార్మిక్ క్లెన్జింగ్ యొక్క చివరి దశ అని మీనింగ్. ఓకే. మన యాక్చువల్ వీడియో టైటిల్ ఏంటి? కార్మిక్ లెసన్స్ క్లియర్ చేసుకోవడం మీద కదా టాపిక్. సో మన కార్డ్ ఏమొచ్చింది? మీకు అర్థమవుతుందా? యూనివర్స్ మనకి ఎంత సపోర్టివ్‌గా ఉంది, ఎట్లా చూపిస్తుంది అనేది. దట్ ఈస్ వాట్ టారెట్ ఈస్. ఓకే. ఇఫ్ యూ బిలీవ్ తెలుసు కదా మీకు. యూ క్యాన్. నమ్మితే జరుగుతుంది. ఓకే. సో కమింగ్ టు దిస్ లాస్ట్ కార్డ్. నెగెటివ్ ప్యాటర్న్స్ రిలీజ్ అవుతున్నాయండి మీకు. ట్విన్ ఫ్లేమ్ యూనియన్‌కు ఇది ఒక బిగ్గెస్ట్ గ్రీన్ సిగ్నల్. ఐ మీన్ మీరు యూనియన్ అవుతున్నారు అనేది బిగ్గెస్ట్ సిగ్నల్ కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. గ్రీన్ సిగ్నల్ యూనియన్ నేను ఇవ్వలేదు, యూనివర్స్ ఇచ్చింది. లాస్ట్ కార్డ్‌తో యూనివర్స్ మీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దట్ యువర్ యూనియన్ మీరు యూనియన్‌కి దగ్గరలో ఉన్నారు. చాలా చాలా దగ్గరలో ఉన్నారు అనేది. ఓకే. స్కార్పియో వృశ్చిక రాశి వాళ్ళకి రిజొనేట్ అవుతుందండి ఇది. ఓవరాల్ రీడింగ్ చూద్దాం. ఓవరాల్ రీడింగ్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఈ లవ్ కనెక్షన్ ఇలా అయిందంటే కారణం ఒక్కటే, కర్మ ఇంకా క్లియర్ కాలేదు అని. ఓకే. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ వాళ్ళలో స్పిరిచువల్ మెచ్యూరిటీకి టైం పడుతుంది. ఓకే. ద కార్మిక్ సైకిల్ ఈస్ క్లోజింగ్ అని యూనివర్స్ త్రూ దిస్ రీడింగ్ చెప్తుంది. ఓకే. ఇప్పటి నుంచి మీ లైఫ్‌లో ఇంకో ఫేజ్‌ని చూస్తారు. ఓకే. అంటే ఇంకొక ఫేజ్ ఆఫ్ లైఫ్‌లోకి స్టెప్ ఇన్ అవుతున్నారు అనేది యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. ఓకే. అది మీరు అవుతున్నట్టు ఫీల్ అవుతూ స్టెప్ ఎయ్యాలి. నేను ఇప్పుడు న్యూ లైఫ్‌లోకి స్టెప్ ఇన్ అవుతున్నాను అని ఫీల్ అవుతూ స్టెప్ ఇన్ చేయాలి. అండ్
నా సజెషన్ ఏంటంటే లైఫ్ స్టైల్‌ని కూడా చేంజ్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ లెగడం, కొంచెం గాడ్‌కి ప్రేయర్ చేసుకోవడం, కొంచెం దేవుడికి టైం ఇవ్వడం. మీ మీ ఓ ఎవరికి ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు మీకెట్లా కుదిరితే అట్లా, ఎట్లా ఇష్టం ఉంటే అట్లా కొంచెం మీకు నచ్చినట్టు కొంచెం దేవుడికి టైం ఇచ్చిన తర్వాత మీ రోజుని స్టార్ట్ చేయడం. టైం ఎక్కడ వేస్ట్ కాకుండా మీకు అన్ని ఇంపార్టెంట్ వర్క్స్‌కే పెట్టుకునేటట్టు చూడడం. అట్లా ట్రై చేయండి. ఉన్నది చిన్న లైఫ్. టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనేది నా సజెషన్. ఓకే. అండ్ కమింగ్ టు దిస్ రీడింగ్, ఈ 8 ఆఫ్ పెంటికల్స్ నుంచి కూడా 8 ఆఫ్ పెంటికల్స్ నుంచి 9 ఆఫ్ వాండ్స్. ఏది 9 ఆఫ్ వాండ్స్? 9 ఆఫ్ స్వార్డ్స్. సారీ. ది 9 ఆఫ్ స్వార్డ్స్. లాస్ట్ 2 కార్డ్స్ ఏంటి? ద సన్ అండ్ 6 ఆఫ్ స్వార్డ్స్ కదా! 8 ఆఫ్ పెంటికల్స్ నుంచి కూడా 9 ఆఫ్ స్వార్డ్స్ వరకు ఫస్ట్ ఇక్కడ మనకు ఉన్న స్ట్రగుల్స్, ఇప్పటి వరకు ఉన్న స్ట్రగుల్స్ అన్నీ పోయి ద సన్ అండ్ 6 ఆఫ్ వాండ్స్‌లో విక్టరీగా మారబోతున్నాయి అనేది త్రూ దిస్ రీడింగ్ కన్ఫర్మ్ అయింది. ఇక్కడ మనకి స్ట్రగుల్స్ ఫేజ్ 8 ఆఫ్ పెంటికల్స్ నుంచి 9 ఆఫ్ వాండ్స్ వరకు జరిగిన స్ట్రగుల్స్ ఫేజ్ ఎండ్ అయిపోయి ద సన్ అండ్ 6 ఆఫ్ వాండ్స్ నుంచి మనం ఒక విక్టరీగా మారబోతున్నాము అనేది క్లియర్ కన్ఫర్మేషన్ త్రూ దిస్ ఎంటైర్ రీడింగ్. నేను ఒక షార్ట్‌కట్‌లో చెప్తున్నా. ఓకే. దిస్ అవేకెనింగ్, ది స్పిరిచువల్ అవేకెనింగ్ అండ్ ఇన్నర్ పీస్, సోల్ కమ్యూనికేషన్ అండ్ హీలింగ్. ఓకే. ఈ 4 స్టెప్స్ కంప్లీట్ అవుతున్నాయి. వన్స్ ద కర్మ క్లియర్స్, ద లవ్ ఫ్లోస్ న్యాచురల్లీ. ఓకే. ఈ కనెక్షన్‌లో క్లారిటీ, స్టెబిలిటీ, హ్యాపీనెస్ కమింగ్ సూన్, వెరీ సూన్ అది కన్ఫర్మేషన్ ఇస్తుంది యూనివర్స్. నేను కాదు, యూనివర్స్ ఇస్తుంది. యూనివర్స్ ఇక్కడ ఈ రీడింగ్‌లో యూనివర్స్ క్లియర్‌లీ బ్లెస్సింగ్స్ ఉన్నాయనేది 100% కన్ఫర్మేషన్ కార్డ్స్ మనకి. అట్లా ప్రతి రీడింగ్‌లోనూ నేను చెప్పగలను యూనివర్స్ బ్లెస్సింగ్స్‌తో నేను తీస్తున్నాను. నేను ఈ కార్డ్స్ అనేది నేను చూపించగలను 100% కన్ఫర్మేషన్‌కి. ఓకే. అండ్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే అండి. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్. అండ్ ఫర్దర్‌గా వచ్చేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. నేను ఎక్కువగా అడగను, మీకు ఇష్టం ఉంటే మీరే చేస్తారు అని. సో నేను అది బికాజ్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళే చేస్తారు అని చెప్పేసి నేను అడగను. నా పని నేను చేసుకొని వెళ్ళడం వరకే నా పని, అంతవరకే. అందుకని నేను అడగను. దట్స్ నాట్ మై నేచర్ యాక్చువల్లీ. సో అందుకే అడగను. అండ్ ద థింగ్ ఈస్, మీకు ఏమన్నా వీడియోస్ మీకు మీ పర్సనల్గా కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే యూ కెన్ కామెంట్. నేను త్రూ వీడియో మీకు అభ్యంతరం లేకపోతే అదే ఐ మీన్ పర్సనల్గా అంటే డైరెక్ట్లీ నా సిచ్యువేషన్ ఇది అని కాకుండా ఈ టాపిక్ మీద చేయండి అన్నట్టు చేస్తే నేను యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యి నేను చూస్ చేసుకొని వీడియోస్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ.